ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇంకో మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే క్యారెట్ రైస్ అనమాట. క్యారెట్ వచ్చేసి చాలా హెల్దీ కదా, చాలా అంటే చాలా హెల్దీ. ఈరోజు అయితే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఓకేనా. నేను ఇక్కడ ఒక 5 క్యారెట్స్ అయితే ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగో చూసారా ఎంత నీట్గా గ్రైండ్ అయిందో కదా. దీన్ని మెత్తగా అయితే చేసుకోకూడదు, కొంచెం బద్దగా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఇది ఓన్లీ ఫ్రైడ్ రైస్ అనమాట. నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నెయ్యి మనకి కొంచెం కరగాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇట్లా క్యారెట్ రైస్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. క్యారెట్ చాలా హెల్దీ కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ డైరెక్ట్గా కూడా తినొచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను పోపు అయితే వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ తినటం వల్ల మనకి మంచి బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, మంచి కలర్ కూడా వస్తారనమాట. క్యారెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా తినరు చిన్నపిల్లలు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి మనం ఏదైనా కానీ ఈజీగా తినేటువంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఏదైనా కానీ వాళ్ళకి ఈజీగా పెట్టొచ్చు. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే చేసి పెట్టొచ్చు. ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని ఇది కూడా మంచిగా మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటున్నాము. ఇట్లా మనకి ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. చూసారు కదా, మనకి ఇది కూడా పోపు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. ఈ క్యారెట్ కూడా మనకి పచ్చి వాసన లేకుండా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. చూసారు కదా నేను ఎంత సన్నగా గ్రైండ్ చేసుకున్నానో. మనం తురిమితే పొడవుగా వస్తుంది, కానీ పిల్లలు దాన్ని సపరేట్ చేస్తారు. మా పాప అయితే అస్సలు తినట్లేదు క్యారెట్. సో నేను అందుకు తనకి ఈ విధంగా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాను. చాలా బాగా వస్తుంది. నేను ఈరోజు అయితే తనకి లంచ్లో కూడా ఇదే పెట్టేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను. మనం నెయ్యి వేసాం కానీ మనం నెయ్యి వేయనట్టే అంత అంటే ఆయిల్ లేనట్టే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ క్యారెట్ ఫ్రై అయ్యే కొద్దికి మనకి ఆ నెయ్యి అనేది సపరేట్ అవుతుందన్నమాట. మనం ఈ రెసిపీస్ ఇట్లా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయి ఇప్పుడు ఇడ్లీ దోశ ఇలానే కాకుండా మంచి మంచి ఫ్రైడ్ రైస్లు కూడా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసాను, ఎందుకంటే మనకి త్వరగా క్యారెట్ అనేది ఫ్రై అవటం కోసం కొంచెం సాల్ట్ అనేది వేసాను. ఇదిగో చూసారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకొని సిమ్లో అయితే ఉడకనిద్దాము. ఇట్లా ఉడికించడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అనేది త్వరగా ఆవిరైపోతుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఈ విధంగా చేసి పెడితే ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇట్లా మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము. నేను ఆల్రెడీ పక్కనే రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇట్లా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ సపరేట్ కర్రీ అట్లా ఏం అవసరం లేదనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ వచ్చేసింది. మనకి ఈ క్యారెట్ అనేది కొంచెం ఉడికితే మనకి క్యారెట్ రైస్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎవరైనా కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేది. సో అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇదిగో చూసారు కదా మనకి క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇదిగో చూడండి ఎట్లా ఫ్రై అయిందో. మనకి ఇందాకున్న కలర్ వేరు, ఇప్పుడు కలర్ వేరు అనమాట. ఇప్పుడు మనము రైస్ అనేది ఇందులో వేసేసుకుందాము. మన ఈ క్యారెట్కి సరిపడ్డ రైస్ అనేది వేసుకోండి. మనకి క్యారెట్ ఎక్కువ అండి, అంటే ఈ క్యారెట్ ఫ్రై అనేది ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. అప్పుడే మనకి ఆ క్యారెట్ ఫ్లేవర్ అనేది తింటుంటే చాలా బాగా తెలుస్తుంది. ఇందులో కావాలి అంటే కాడు వేసుకొని తినొచ్చు, ఆ కాడుని మనం రైతాగా చేసుకొని కూడా తినొచ్చు. చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఈ రోజుకైతే మా పాపకి లంచ్ బాక్స్లోకి అట్లాగే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇదే పెట్టేస్తున్నాను. మొత్తం మంచిగా ఈ కర్రీ మొత్తం మనకి రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా మనం సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు రైస్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, నేను ఇందుట్లో ఎక్కడ కారం అనేది వాడలేదు. సో ఇప్పుడు నేను కారం అయితే వేస్తున్నాను. ఇందాక క్యారెట్ ఫ్రై అయ్యేటప్పుడు నేను కారం వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నాను. అది కూడా ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్లో ఇప్పుడే వేసుకోవాలి కారము. కానీ ఇందుట్లో నేను వెనిగర్ కానీ సోయా సాస్ కానీ అట్లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే అట్లా యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇది వచ్చేసి చాలా ప్రోటీన్ ఫుడ్, పిల్లలకైతే చాలా మంచిది క్యారెట్. ఇట్లా ఇందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాము. మనకైతే డిష్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులో కావాలంటే మనం ఫ్రైడ్ జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. కానీ నేను జీడిపప్పులు అయితే వేయలేదు. ఎందుకంటే మా పాప తినట్లేదు, సపరేట్ చేసేస్తుంది. ఒత్తై తింటుంది కానీ ఇట్లా రైస్లో వేసినవి అయితే తను తినట్లేదు. ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఫైనల్ టచ్ అనమాట. సో మనకి చాలా టేస్టీ అనేటువంటి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో కావాలంటే మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు, నేను ఓన్లీ క్యారెట్తోనే చేయాలనుకున్నాను కాబట్టి ఓన్లీ క్యారెటే యూజ్ చేశాను. ఫైనల్గా కొంచెం లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఈ లెమన్ టేస్ట్ చాలా బాగుంటుంది. మా పాప అయితే లెమన్ అయితే డైరెక్ట్గా ఒత్తదే తినేస్తుంది అనమాట. తనకి నిమ్మకాయ అంటే అంత ఇష్టము. సో తన కోసం అని చెప్పేసి లైట్గా కొంచెం నిమ్మరసం అయితే వేసాను. ఫైనల్లీ మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సూపర్ కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేనైతే తనకైతే క్యారెట్ రైస్ అనేది ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. తను కీర దోసకాయ కూడా బాగా తింటుంది అనమాట. ఇది సలాడ్ టైప్లో అయితే బాగా యూజ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.